వెల్కమ్ టు డాక్టర్స్ టైం. శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటన వేళ్లు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్లలోని ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి కారణాలు ఉంటాయి వీటికి? ఆస్టియో ఆర్థరైటిస్ మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ అంటూ ఉంటాం. సో ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ కనుక రావడానికి గల కారణాలు కనుక తీసుకుంటే మనకి డీజనరేషన్ ఆఫ్ ద పర్టికులర్ జాయింట్, అంటే అరుగుదల ముఖ్యంగా డ్యూ టు డెఫిషియన్సీ వల్లనే కావచ్చు, లేకపోతే వేర్ అండ్ టేర్ జాయింట్స్ అంటాం. అంటే మన భారాన్ని ఏవైతే మోస్తాయో, వెయిట్ మన శరీరక బరువునైతే ఏ జాయింట్స్ అయితే మోస్తాయో ఆ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ముఖ్యంగా మనకు సెంట్రల్ ఉన్న పొజిషన్, అంటే మెడ కావచ్చు, నడుము కావచ్చు, హిప్ కావచ్చు, నీస్ కావచ్చు, యాంకిల్స్ కావచ్చు. సో ఇవి ఓవర్ బర్డెన్ అవ్వడం వల్ల కానీ, ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల కానీ, లేకపోతే ఏజ్ పరంగా వయసు నిమిత్తంగా మనకు అరుగుదలకు గురవడం వల్ల కానీ, ఆ డెఫిషియన్సీ వల్ల. సో ఓవర్ బర్డెన్ ఇన్ ద సెన్స్ మనకు అధిక బరువు ఉన్నా కానీ, లేకపోతే ఓవర్ వెయిట్ లిఫ్టింగ్, అంటే ప్రొఫెషనల్లీ వెయిట్ లిఫ్టింగ్ ప్రొఫెషన్స్ లెక్కగా ఉన్నా కూడా కంటిన్యూస్ క్రానికల్ విధంగా లిఫ్ట్ చేయడం వల్ల కూడా ఈజీగా ఓవర్ బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెడ కానీ, నడుము కానీ, హిప్ జాయింట్స్ కానీ, అంతా నీ జాయింట్స్ కానీ. సో ఆ విధంగా ఇన్ఫ్లమేషన్ గురవడం వల్ల మనకు తొందరగా పెయిన్స్ రావడం అనేది గమనిస్తాం. అండ్ చిన్నపిల్లలు కూడా నవేడేస్ ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఏంటంటే కొన్ని రకాల మెటబాలిక్ డిజార్డర్స్ చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దానితో డెఫిషియన్సీ ఎక్కువగా పెరుగుతున్నాయి. అంటే మెటబాలిక్ డిజార్డర్ మనకు థైరాయిడ్ లాంటి సమస్యలు మనకి చిన్నపిల్లలు కూడా గమనిస్తున్నాం టీనేజర్స్లోనే. సో అది కూడా ఒక రీజన్. దానివల్ల ఇండైరెక్ట్గా ఒబెసిటీ అయిపోయి, కాల్షియం డెఫిషియన్సీ అయిపోయి, వైటమిన్ డెఫిషియన్సీ అవ్వడం. సో మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల డెఫిషియన్సీస్ పెరగవచ్చు, మళ్ళీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డిఫెక్ట్ అవ్వడం వల్ల కూడా తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా పెరుగుతుంది నవేడేస్, సన్ ఎక్స్పోజర్ తగ్గడం వల్ల, సెడెంటరీ యాక్టివిటీ వల్ల. సో ఆ రీజన్స్ వల్ల కూడా మనకు చిన్నపిల్లలు మనకు అరుగుదల స్టార్ట్ అవ్వడం, నడుము నొప్పి తొందరగా రావడం, నీ పెయిన్స్ ఎక్కువ రావడం, మెడ నొప్పులు ఎక్కువ రావడం అనేది మనం గమనిస్తున్నామండి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. భాషా ప్రకాశం నుంచి. భాషా గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే భాషా గారు, చెప్పండి. మేడం నా వయసు 40 సంవత్సరాలండి. ప్రకాశం జిల్లా కనిగిరి. ఎక్కువగా ఉంటుంది. ఓకే. గత ఈ నెల ఏమో నీ పెయిన్స్ ఎక్కువ మేడం గారు, మోకాలు నొప్పులు ఉన్నాయా? నొప్పులు, నడుము నొప్పి, చిన్నది కూడా బాగా నొప్పిగా ఉంటుందండి. కొంచెం నడపడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వాపులు ఏమైనా వస్తాయా సార్? చిటికన వేళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఇక్కడ స్వెల్లింగ్ ఏమైనా వస్తుందా? ఫీలింగ్ అయితే రాలేదు కానీ మేడం, మోకాళ్ళ దగ్గర అయితే మాత్రం ఇప్పుడు ఈ మధ్యలో రోజు కనపడుతుందండి. నడవాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఈ మధ్యలో ఎంఆర్ఐ డాక్టర్ గారి సలహా మేరకు ఎంఆర్ఐలో లెగమెంట్ కట్టేసి. ఓకే, కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది, లిగమెంట్ టేర్ కూడా ఉంది. అంటే ఏం పని చేస్తారు మీరు? సామిల్లో పని చేస్తాను, మొద్దులు కొడతాను, అంటే కడప ఉంటానండి, పెద్ద హైవే. ఓకే, వెయిట్ లిఫ్టింగ్. మీరు బరువు ఎంత ఉంటారు? నేను వచ్చేసి ఒక 60 దాకా ఉంటానండి. ఓకే, యాక్చువల్గా ఇంజురీ వల్ల లిగమెంట్ టేర్ ఒకటి వచ్చింది, దానికి తోడు అరుగుదల సమస్య రావడం వల్లనే మీకు వెయిట్ పరంగా అయితే నార్మల్గా ఉన్నారు. ప్రొఫెషనల్ ఇబ్బంది అవ్వడం వల్ల మీకు మామూలుగా మనకి వెయిట్ బేరింగ్ అనేది నడుము మీద కానీ మోకాళ్ళ మీద అవుతుంది కాబట్టి సివియర్గా పెయిన్ రావడం అనేది గమనిస్తున్నాం. మడమ నొప్పి కూడా చాలామందికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లిగమెంట్ టేర్ కనుక మినిమం స్టేజ్ ఉంటే కనుక మనకు ఆర్థరైటిస్ తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అరుగుదలను రికవరీ చేయొచ్చు. మీకున్న ఏజ్ ప్రకారం 42 years ఏజ్ అంటున్నారు కాబట్టి ఇది ఏజ్ పరంగా వచ్చింది కాకుండా ప్రొఫెషనల్ మధ్యలో వచ్చింది కాబట్టి మనం ఇచ్చే మెడికేషన్ వల్ల ఏమంటే అరుగుదల ఆగిపోవడంతో పాటు సో గుజ్జు అనేది పెరిగే అవకాశాలతో ఉండడంతో పాటు మీకు వాపు తగ్గిపోయి పెయిన్ తగ్గిపోయి కరెక్షన్ అవుతుంది. నాట్ ఓన్లీ నీస్, నడుము దగ్గర కూడా డిస్క్ ప్రాబ్లం కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టిఫ్నెస్ కానీ, లాగడం కానీ, తిమ్మి రావడం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. బట్ ఒకసారి ఆ రిపోర్ట్స్ కనుక తీసుకొనేస్తే దాని ప్రకారం మనకు ఏ స్టేజ్ ఉందో తెలుసుకొని ఎంతకాలం వాడాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్పడం అనేది జరుగుతుందండి. ఓకే అండి, మరి ఆర్థరైటిస్ గురించి చెప్పండి. యాక్చువల్గా మనకు ఆర్థరైటిస్ మల్టిపుల్ ఉంటాయి, అందులో మనకు రుమేటైడ్ ఆర్థరైటిస్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. అలా మనకి దీన్ని కీళ్ళవాతం అంటూ ఉంటాం. సో వన్ ఆఫ్ ద డేంజరస్ ఆర్థరైటిస్లో మనకి కీళ్ళవాతం మనం గమనిస్తుంటాం. సడన్ ఆన్సెట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే స్లో ఆన్సెట్ ఉంటుంది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అది కూడా వస్తుంది, బట్ డీజనరేషన్ వల్ల.
సో ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్ అంటే మన శరీరానికి అవసరమైన కణాలే విచ్ఛిన్నం అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. అది ముఖ్యంగా సైనేవల్ మెంబ్రెయిన్ అటాక్ చేస్తుంది. సో దానివల్ల సివియర్గా స్వెల్లింగ్ రావడం, సడన్ ఆన్సెట్ రావడం, సిమెట్రికల్ బయోలేటరల్ ఇది వెయిట్ బేరింగ్ జాయింట్సే కాకుండా అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు ప్రతి ఒక్క జాయింట్ ఎఫెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ఇంటర్ఫాలింజల్ జాయింట్స్ అంటాం, చేతి వేళ్ళు కానీ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎడమవైపు ఎఫెక్ట్ అయినా కూడా కుడివైపు కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ 90% ఆఫ్ పీపుల్కి వాపుతో పాటు ఫీవర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చిన్న పిల్లలు వస్తే దాన్ని జువెనల్ ఆర్ఏ అని, పెద్దవాళ్ళు వస్తే ఆర్ఏ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం చెప్తామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మాధవి పల్నాడు నుంచి. మాధవి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే మాధవి గారు, చెప్పండి. మాధవి గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి అమ్మా. ఓకే మేడం, నమస్తే అండి. నా వయసు 25 అండి. ఓకే, అయితే 3 డెలివరీలు అయినాయండి నాకు. ఓకే, 3 కాన్పులు అయినాయండి నాకు. అప్పటికి 25 years అంటే ఎర్లీ మ్యారేజ్ అయ్యింది. అవునండి, నడువులు బాగా నొప్పి వస్తున్నాయండి. ఎందువల్ల? ఓకే అండి, మీకు థైరాయిడ్ కానీ సమస్య అయితే ఏం లేవు కదా? ఏం లేవండి. నార్మలా సిజేరియన్సా? నార్మలేనండి. ఓకే, 25 years. 25 అండి. యాక్చువల్గా ఏంటి అంటే చాలామందికి సెక్షన్ అయిన వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయి, బట్ డెఫిషియన్సీ కూడా ఒక రీజన్. సో మీ విషయంలో అంటే 25 yearsకే 3 డెలివరీస్ అంటే ఆల్మోస్ట్ గ్యాప్ తక్కువ వెంట డెలివరీస్ అవ్వడం వల్ల కూడా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా. అందుకని సో బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నాట్ ఓన్లీ డిస్క్ సమస్యలనే కాకుండా అదొక రీజన్తో పాటు సో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కానీ ఉండడం వల్ల కూడా మీకు ఈ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ డెలివరీస్ మేల్స్ అంటే ఎక్కువ ఉండడం వల్ల కూడా పిఐడీస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వైట్ డిశ్చార్జ్ లాంటి ఏమైనా సమస్యలు సివియర్గా బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లుకోరియా ఉండే అవకాశం ఉంటాయి, అసలు సింటమ్స్ అఫెన్సివ్ స్మెల్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో రెండింటికి రీజన్స్ కారణాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇచ్చే మెడికేషన్ ఇది ఈ ప్రాబ్లమ్ని తగ్గించిన ఆ ప్రాబ్లం కూడా తగ్గించడం వల్ల ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ కాల్షియం సప్లిమెంటేషన్ అనేది కంపల్సరీ తీసుకోండి. ఒకసారి సో లుంబార్ స్పైన్ కనుక ఎంఆర్ఐ కనుక తీసుకొని సో దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం నా పేరు శ్రీనివాస్ అండి, 54 years. ఓకే, మేడం నాది 54 years అండి. షోల్డర్ పెయిన్ వస్తుంది. ఓకే, శ్రీనివాస్ గారు మీరు టీవీని మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి. ఆయుర్వేదం కొంచెం వాడుతున్నా కానీ 4 months నుంచి తగ్గట్లేదు మేడం. అది భుజం నొప్పి, భుజం నొప్పి. షోల్డర్ ఎప్పటి నుంచి ఉంది సార్? 4 years నుంచి ఉంది అంటున్నారు కదా? లేదు మేడం, ఒక 6 months 1 year లోపు నుంచి ఉంది మేడం. డయాబెటీస్ ఏమైనా ఉందా సార్ మీకు? ఉంది మేడం, 2 months లోపు ఉంటుంది డయాబెటీస్. కంట్రోల్లో ఉంటుందా? ఉంది మేడం. ఓకే, మీ వయసు ఎంత అన్నారు? 50 years అన్నారా? 54 years. 54 అండి, 54 years. ఓకే, యాక్చువల్గా రైట్ షోల్డరా లెఫ్ట్ షోల్డరా అండి? ఈ లెఫ్ట్ షోల్డర్. ఏం చేస్తుంటారు మీరు? నేను మా ఆఫీస్ ఉందండి, ఆఫీస్లో ట్రాన్స్పోర్ట్ మేనేజర్. ఓకే, యాక్చువల్లీ మనకు ఫ్రోజన్ షోల్డర్ అంటాం సార్. డయాబెటిక్లో మనకు మేజర్ కాంప్లికేషన్స్ ఆర్థరైటిస్ ఏ విధంగా షోల్డర్ ఎఫెక్ట్ అవుతుంది, ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో ఆర్థరైటిస్లో మనకి ఇది మేజర్ ఇంపాక్ట్, లెఫ్ట్ షోల్డర్ కానీ రైట్ షోల్డర్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మూమెంట్స్ రిస్ట్రిక్షన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, మనకు ఫార్వర్డ్ మూమెంట్ ఇవ్వలేము, అదే పర్టికులర్ జాయిన్ మనకు చేయిని కానీ వెనకకి తిప్పలేము, రొటేషన్ కూడా ఇవన్నీ మూమెంట్స్ రిస్ట్రిక్షన్ అవుతుంటాయి. వెయిట్ లిఫ్టింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ ఫ్రోజన్ షోల్డర్కి మనకు హోమియోకేర్లో మంచి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి. ఎందుకంటే ఈవెన్ ద డయాబెటిక్ కంట్రోల్ ఉన్నా కూడా చాలా మందికి ఆర్థరోపతిస్ రావడం కామన్. దట్ ఈస్ అ మేజర్ కాంప్లికేషన్ ఆఫ్ ద డయాబెటిక్. కొన్ని మంత్స్ నుంచి కంటిన్యూ వచ్చుకుంటూ ఒక జాయింట్ ఎఫెక్ట్ అనేది ఇంకో జాయింట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పెయిన్స్ తగ్గడంతో పాటు నార్మల్గా పొజిషన్లకు రావడంతో పాటు మూవ్మెంట్ మొత్తం కంప్లీట్గా నార్మల్గా అయిన కేసెస్ చాలా ఉన్నాయండి. సో మీరు వాడే డయాబెటిక్ మెడికేషన్తో పాటు మన మెడిసిన్స్ వాడడం వల్ల ఇబ్బంది లేదు, ఒక ½ hour గ్యాప్ ఇచ్చి వాడుకోవచ్చు. సో టోటల్ ఓవరాల్గా జాయింట్ ఫ్రీ మూవ్మెంట్ అయ్యి పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, మరి జువెనల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలా ఎగ్జామినేషన్ చేయాలి పేరెంట్స్? ఓకే, యాక్చువల్గా జువెనల్ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో జువెనల్ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ చిన్నపిల్లలు వస్తుంది అంటే మనకి చిన్న ఏజ్ టీనేజర్స్లో వస్తే కనుక జువెనల్ ఆర్ఏ అంటూ ఉంటాం.
సో ముఖ్యంగా వాళ్ళకి చాలామందికి టాన్సిలైటిస్ చిన్నపిల్లలు మనకు కామన్ గమనిస్తుంటాం. అది ఇట్ స్టార్ట్స్ విత్ వెరల్ ఇన్ఫెక్షన్స్, సోర్ థ్రోట్ గొంతు నొప్పిలాగా రావడం, పింకిష్ ర్యాషెస్ రావడం స్కిన్ పైన, ఆ విధంగా గమనిస్తూ ఉంటాం. సో చాలామంది కోల్డే కదా అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఓన్లీ రికరెంట్ కోల్డ్ వచ్చుకుంటూ సోర్ థ్రోట్ వచ్చి సడన్గా కొన్ని డేస్ తర్వాత సివియర్గా పెయిన్స్, ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో నార్మల్గా అనుకుంటే నార్మల్ యాంటీబయాటిక్స్ యూస్ చేస్తుంటారు, మానేస్తుంటారు. బట్ ఇంకా ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు దే విల్ కన్సల్టెడ్ డాక్టర్స్. సో చాలామందికి అంటే చిన్నపిల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ కదా, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అందుకని రికరెంట్గా ఫీవర్ వచ్చినా, రికరెంట్గా కోల్డ్ వచ్చినా, టాన్సిల్ ఎన్లార్జ్మెంట్ ఉన్నా కూడా వన్ నాట్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆర్ఏ కాబట్టి సో దాన్ని ప్రాపర్గా కేర్ తీసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. స్కిన్ మీద పింకిష్ ర్యాష్ రాగానే, లేకపోతే స్వెల్లింగ్ రాగానే, ఫీవర్ పెరుగుతూ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటే ఇమీడియట్గా కన్సల్ట్ కావడం ఇంపార్టెంట్. అప్పుడు కంపల్సరీ త్వరగా బ్లడ్ చెకప్స్ అనేది చేస్తూ ఉంటారు. రుమటైడ్ ఫ్యాక్టర్ కానీ, యాంటీసీసీపీ కానీ, సిఆర్పీ కానీ, ఏఎస్ఓ టేటర్ కానీ. సో దాని ప్రకారం మనం చెక్ చేసిన దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంటే మనకు టోటల్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఎర్లీ ఏజ్లో కనుక మనకు జాయింట్ పెయిన్స్ వస్తే చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆర్ఏ సడన్ ఆన్సెట్తో పాటు ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ ఇట్ ఈస్ లిమిటెడ్ టు జాయింట్స్ వరకే కాకుండా అన్ని ఆర్గాన్స్కి డ్యామేజ్ చేస్తుంది. అండ్ డిలే ఏంటంటే ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి డిఫార్మిటీస్ కూడా ఎక్కువ పెరగడం వల్ల ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎదుగుదలలో డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. చిన్నారావు విజయవాడ నుంచి. చిన్నారావు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో, చెప్పండి చిన్నారావు గారు. ఇది మా సమస్య ఏంటంటే నడువు నొప్పి వస్తున్నది. ఓకే అయితే 2 కాళ్ళు చేతులు తుమ్ములు రావడం జరుగుతుంది. ఓకే ఇక బ్యాక్ మొత్తం కూడా ఏదో గ్యాస్ పడితే నొప్పి వచ్చినట్టుకుంటుందండి. ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య? ఇది మినిమం ఒక 6 సంవత్సరం అవుతుందండి. ఓకే, మరి మెడిసిన్స్ ఏం వాడుతున్నారు? మెడిసిన్స్ అయితే ప్రస్తుతానికి కండరాల నొప్పులు అని చెప్పి ఇస్తున్నారు, అయ్యే వాడుతున్నాం. ఓకే, ఏం పని చేస్తారు మీరు? మేము టాబీ పని చేస్తామండి. ఓకే, వయసు ఎంత ఉంటుందండి మీకు? 38 సంవత్సరాలండి. ఓకే, మీకు ఉంది ఆర్థరైటిసే, ఆస్టియోఆర్థరైటిస్. అందుకని కాల్స్ అన్ని ఎర్లీ ఏజ్లోనే రావడం. ఆస్టియోఆర్థరైటిస్ వన్ టైప్, ఇది లుంబార్ స్పాండిలోసిస్ అంటాం. సో మనకు వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేసే వాళ్ళ కూడా బరువు ఎక్కువ మోయడం వల్ల అంటే డిస్క్ అనేది జారడం కానీ, సో డిస్క్ బల్జ్ కానీ, స్లిప్ డిస్క్ కానీ అంటూ ఉంటాం. సో దానివల్లనే మీకు కాళ్ళు లాగడం, తిమ్మిరి రావడం అనేది జరుగుతుంది. ఇనీషియల్గా స్టిఫ్నెస్, వంగడానికి ఇబ్బంది ఉంటుంది. దాని తర్వాత పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది అంటే కాళ్ళు లాగడం, సయాటికా ప్రాబ్లం అంటాం. సో అక్కడ నర్వ్ రూట్ బిగ్గెస్ట్ నర్వ్ ఉంటుంది, కంప్రెషన్ అవ్వడం వల్ల కొంతమంది కుడివైపు లాగుతుంది, కొంతమందికి ఎడవైపు లాగే ఛాన్సెస్ ఉంటాయి. మీకు సయాటికా ప్రాబ్లం కూడా స్టార్ట్ అయింది కాబట్టి తిమ్మిరి రావడం అనేది ఉంది. సో మాది మజిల్కి ఓన్లీ పెయిన్ కిల్లర్స్ కానీ యూస్ చేయడం వల్ల ప్రాబ్లం తగ్గదండి. సో మెడికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే డిస్క్ బల్జ్ అనేది కరెక్షన్ అవుతుంటే కాళ్ళు లాగడం కానీ, తిమ్మిరి రావడం కానీ తగ్గి స్టిఫ్నెస్ క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి మీకు రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కొన్ని నెలల్లోనే మనకు ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి సార్. మా మాకాలు నొప్పి వస్తుందమ్మా, బాగా నడవలేకపోతున్నాము. ఎప్పటి నుంచి అండి సమస్య? 15 రోజులు పెట్టామా. 15 days నుంచా సార్? దెబ్బ తగిలింది? ముందు వచ్చి వస్తా ఉంటే తగ్గిపోయేది, మధ్యన అలా ఉండిపోయింది. వయసు ఎంత అండి మీది? నా వయసు 50 సంవత్సరాలు ఉంటాయమ్మా. ఓకే అండి, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? అయ్యే లేవు మేడం గారు, మన చెక్ చేయించామండి. ఓకే, అంటే దెబ్బ తగలం కూడా ఏం జరగలేదు. ఓకే, అంటే స్టార్ట్ అయిందండి ఆస్టియోఆర్థరైటిస్ ఎర్లీగానే స్టార్ట్ అయింది. సో మోకాళ్ళ అరుగుదల మనకు 4 grades ఉంటాయి. గ్రేడేషన్ వైజ్ గ్రేడ్ 1 అంటే కనుక మనకు కొంతమందికి గ్రేడ్ 1 నుంచి 4th ఫాస్ట్గా ప్రోగ్రెస్ ఉంది, కొంతమందికి స్లోగా కొన్ని సంవత్సరాలుగా నెలలు కూడా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా మ్యాక్సిమం కింద కూర్చోడం కానీ, మెట్లకి దిగడం కానీ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఫస్ట్ గ్రేడ్ కన్సిడర్ చేస్తాం. సెకండ్ గ్రేడ్ అయితే కనుక ఎక్కువ దూరం నడవడానికి ఇబ్బంది, థర్డ్ గ్రేడ్ కొంచెం దూరం నడిచిన ఇబ్బంది, ఫోర్త్ గ్రేడ్ ఈవెన్ రెస్ట్ తీసుకున్న ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూఆర్ ఆల్రెడీ క్రాస్డ్, ఫస్ట్ గ్రేడ్ క్రాస్ అయిపోయి సెకండ్ గ్రేడ్కి ఎంటర్ అయ్యింది కాబట్టి మెడికేషన్ వాడితే నాన్ సర్జికల్లీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి. కానీ కొన్ని రకాల నీ ఎక్సైజ్ చార్ట్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటూ మెడిసిన్స్ కన్నా వాడితే గుజ్జు మీ సిమిలర్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు పెరిగి మొబిలిటీ నార్మల్గా అయిపోయి పెయిన్ లేకుండా మీ పని మీరు చేసుకోవచ్చండి. మరి మెయిన్గా అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది కాంప్లికేటెడా? రీజన్స్? సో మనకు డేంజరస్ ఆర్థరైటిస్లో ముఖ్యంగా రుమటైడ్ ఆర్థరైటిసే, ఇందాక చెప్పినట్టు ఆటోఇమ్యూన్ డిజార్డరే. సో ఇది ఎందుకు కాంప్లికేటెడ్ అంటే కనుక మనకు ఇది జాయింట్స్ వరకు లిమిటెడ్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ మనకు డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమెట్రికల్గా అండ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ ఉంటుంది. రొమాటిక్ నాడుల్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దట్ ప్రాక్సిమల్ ఇంటర్ఫాలెంజల్ జాయింట్స్లో.
సో ఒకసారి ఫామ్ అయిపోయిన తర్వాత ఫిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటే స్వాన్ నెక్ డిఫార్మిటీస్ అంటూ ఉంటాం. సో దాన్ని కనుక తొందరగా కనుక్కొని తొందరగా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోకుంటే డిఫార్మిటీ ఆల్రెడీ ఫామ్ అయితే ఈవెన్ సర్జరీతోని కూడా మనం దాన్ని కరెక్షన్ చేయలేము. సో బెండ్ అయిపోవడం అలాంటి కండిషన్స్ కూడా వస్తాయి, ఎరోజన్స్ రావడం అనేది గమనిస్తాం. సో జాయింట్స్ వరకు ఇదే విధంగా ఉన్న జాయింట్స్తో పాటు అదర్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఐస్ అంటాం. సో డ్రై ఐస్ అంటూ ఉంటాం. చాలామందికి చిన్న ఏజ్లో కూడా డ్రై ఐస్ విజన్ ప్రాబ్లం అవుతుందండి అని చెప్తుంది. దాన్ని జాగ్రన్ సిండ్రోమ్ అంటాం. సో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అండ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ రుమేటైడ్ ఆర్థరైటిస్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు. సో అది కూడా మనకి వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్స్, ఎర్లీ ఏజ్లోనే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు మనకు కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవుటర్ లేయర్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్కి మనకి విజరా ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ గురైపోయి పర్టికులర్గా పెయిన్ రావడం కానీ, దగ్గు రావడం కానీ, ఆయాసం రావడం కానీ, కిడ్నీ ఎఫెక్షన్ రావడం కానీ, వాపులు రావడం అనేది కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. దానికి కూడా మనకి కాల్షియం డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువగా మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు ఇది కనుక మనకి 20 to 30 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికి ఎఫెక్ట్ అయినా కూడా ఫర్టిలిటీకి, దట్ ఈస్ అ పీక్ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్ కాబట్టి సంతానలేమి సమస్యకి ఎక్కువ దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఎందుకంటే ఇచ్చే మెడికేషన్తో వల్ల కావచ్చు, లేకపోతే ఆరియకుండా కాంప్లికేషన్లో కూడా మనకు మేజర్గా అది డ్రాబ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని ఎంత ఎర్లీగా కనుక కనుక్కొని ప్రాపర్గా ట్రీట్ చేస్తే కనుక మనకు ఆర్గాన్ డ్యామేజ్ లేకుండానే, ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కంప్లీట్గా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇచ్చే మెడికేషన్లో మనకు మామూలుగా ఆల్టర్నేట్ సిస్టమ్ లేదంటే స్టిరాయిడ్ బేసే ఉంటుంది ట్రీట్మెంట్. సో దానివల్ల కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ పెయిన్ మాత్రకు ఆ రోజు రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ హోమియో కేర్లో మనకు హోమియో చికిత్స నాన్ స్టీరాయిడల్ అండ్ నాన్ యాంటీబయాటికల్ కానీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి కాబట్టి ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకొని తొందరగా క్లియర్ చేసుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ లేకుండా కంట్రోలే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిఫార్మిటీస్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఏదైనా పర్టికులర్ జాయింట్ డిఫార్మిటీ ఏర్పడితే కనుక దాన్ని రికవరీ అవ్వడం కష్టం. బట్ అదర్ ఏర్పడకుండా చేసుకోవచ్చు. హార్ట్, లంగ్, లివర్ కానీ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అండ్ ఫర్టిలిటీకి సంతానలేమి సమస్య లేకుండా కూడా మనం ప్రాబ్లం రెక్టిఫై చేసుకునే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే అంత మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందొచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. అహ్మద్, గుంటూరు జిల్లా నుంచి. అహ్మద్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు యూరిక్ యాసిడ్ పెరుగుతుంది మేడం. ఓకే. నేను ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చూపించాను మేడం. ఓకే. 8.5 వచ్చింది ఫస్ట్. 2 weeks తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ వాడాను మేడం. ఓకే. మళ్ళీ 5.5 వచ్చింది మేడం. ఓకే. యూరిక్ యాసిడ్ తగ్గిన పెయిన్స్ మళ్ళీ తగ్గట్లేదు మేడం. పెయిన్స్ మళ్ళీ సేమ్ ట్రబుల్, మోకాళ్ళలో నొప్పి వస్తుంది, మళ్ళీ బొట్టన వేలు దగ్గర నొప్పి వస్తుంది. ఓకే. పెయిన్ కిల్లర్ వేస్తేనే పెయిన్ తగ్గుతుంది మేడం. మళ్ళీ లేకపోతే మళ్ళీ కామన్ గా పెయిన్ అనేది కామన్ గా ఉండిపోతుంది. పెయిన్ కిల్లర్ వాడితేనే పెయిన్ తగ్గుతుంది మేడం. దీంట్లో మన దానికి చికిత్స ఉందా? ఉందండి. యాక్చువల్గా దీన్ని గౌట్ అంటాం, గౌటీ ఆర్థరైటిస్. సో యూరిక్ యాసిడ్ జాయింట్స్లో అండి క్రిస్టల్స్ డిపాజిట్ అవుతున్న కొద్దీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. నార్మల్గా ఫీమేల్లో మనకి 6.2 క్రాస్ కావద్దు, మేల్స్లో 7.2 క్రాస్ కావద్దు. మనకి ఇనీషియల్గా 8.5 డిటెక్ట్ అయింది. సో దాంతో 5.5 వచ్చింది. బట్ స్టిల్ పెయిన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే గౌట్కి మనకు ఆస్టియో ఆర్థరైటిస్కి దగ్గర సంబంధం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ క్రిస్టల్స్ కనుక డిపాజిట్ అయిపోవడం వల్ల అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీగా మనకు ఆర్థరైటిస్ రావడం అనేది కూడా గమనిస్తూ ఉంటాం. సో మీరు ఓన్లీ ఇచ్చే మెడికేషన్తో మీకు ఎండ్ ప్రోడక్ట్ దాన్ని కరెక్షన్ చేస్తూ కంట్రోల్ ఉంటుంది యూరిక్ యాసిడ్ లెవెల్ కానీ, బట్ అక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ కానీ చేంజెస్ కానీ కరెక్షన్ కాదు కాబట్టి మీకు స్టిల్ పెయిన్స్ అనేది రికరింగ్గా ఉండడంతో పాటు పెయిన్స్ ఉండడం అనేది ఉంది. సో ఇచ్చే మెడికేషన్ ఏ విధంగా ఉండాలి, మెటబాలిజం కరెక్షన్ చేయడంతో పాటు సో అక్కడున్న ఇన్ఫ్లమేషన్ కానీ ఆర్థరైటిస్ కానీ అట్మాస్ఫియర్ని కరెక్షన్ చేస్తూ ఉంటే మీకు పెయిన్ తగ్గడం, ఆ టోఫే ఫార్మేషన్ అంటాం, ఆ టోఫే ఫార్మేషన్ లేకుండా కానీ ఆర్థరైటిస్ నీ పెయిన్స్ కానీ బటన్ వేలు పెయిన్ కానీ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ మన దగ్గర మెడికేషన్ స్టార్ట్ చేసి అవి నార్మల్ రేంజ్లోకి వస్తున్నాయి అంటేనే మీకు ఆటోమేటికల్ మీకు పెయిన్ తగ్గిపోయి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆస్టియోకి కన్వర్ట్ కాకుండానే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. భాస్కర్ రావు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, చెప్పండి భాస్కర్ రావు గారు. నాకు నడుము నొప్పి వస్తుందండి. ఓకే. కాళ్ళు, చేతులు అన్ని రెండు తిమ్ముళ్ళు వస్తున్నాయి. ఓకే. ఈ వెనక పార్ట్ ఏమైతుందంటే గోళ సందన నెక్ అనిపిస్తుందండి. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య? ఇది మినిమం ఇప్పుడు ఒక 5-6 నెలల నుంచి ఉందండి. ఓకే. కింద పడ్డం కానీ దెబ్బ తగలడం కానీ ఏమైనా అయిందా? అంటే కింద పడటం అంటే ఒకసారి పడ్డానండి మరి. ఓకే.
సో యాక్చువల్గా లుంబార్ స్పాండ్లోసిస్ దాంతోపాటు కాక్సిడైనియా అంటాం, టేల్ బోన్ పెయిన్. అది చాలా సివియర్గా ఉంటుంది. సో అంటే మనకు కూర్చున్న ప్లేస్లో బట్టి ఎడ్జ్కి సివియర్గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్నే కాక్సిడైనియా అంటాం. సో ఇది ఎక్కువ ఇంజురీ అయిన వాళ్ళకి మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ గమనిస్తాం. దానికి తోడు లుంబార్ స్పాండ్లోసిస్ కూడా ఉంది. అందుకని పెయిన్ మీకు తగ్గకుండా లాగడం, కూర్చున్న ఇబ్బంది కావడం, ఎడ్జ్ పార్ట్ మనకి సివియర్గా పెయిన్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో మన కాక్సిడైనియాకి మనకు రికవరీ అనేది 100% ఉంది హోమియో చికిత్స వల్ల. మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డిస్క్ బల్జ్ కానీ కాక్సిడైనియా కానీ క్లియర్ అయిపోయి పెయిన్స్ కానీ తిమ్మిరి కూడా టోటల్గా రికవరీ చేసుకోవచ్చండి. ఓకే అండి, మెయిన్గా గౌటీ ఆర్థరైటిస్ గురించి ఇందాక మీరు కాలర్తో చెప్పారు. అంటే లెవెల్స్ అంటే ఇది ఎక్కువగా ఎవరిలో చూడొచ్చు, ఇన్ కేస్ ఉంటే అంటే ఓన్లీ హోమ్ రెమెడీతో నయం చేసుకోవచ్చా డైట్తో? ఓకే, యాక్చువల్గా మనకు ఇందాక నేను చెప్పిన రేంజ్ కనుక తీసుకుంటే ఫీమేల్స్కి మేల్స్కి ఇద్దరికి ఎవరిలో అయినా రావచ్చు. చిల్డ్రన్ కంటే కూడా మిడిల్ ఏజ్ గ్రూప్లో మనం గౌట్ అనేది మేము ఎక్కువ గమనిస్తుంటాం. సో నాన్ వెజ్ ఈటర్స్ ముఖ్యంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది గుడ్ ఫర్ హెల్త్. బట్ అందులో ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్లో మటన్ ఎక్కువ తిన్న వాళ్ళకి గౌట్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీట్ కానీ మటన్ ప్రొడక్ట్స్ కానీ తినడం వల్ల కూడా ఎక్కువగా ఈ గౌట్ అనేది ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ యూరిక్ యాసిడ్. సో అన్నిటికీ గుడ్ అయినా కూడా ఇది ఎక్సెసివ్ ఉండడం వల్ల కానీ టెండెన్సీ ఉండడం వల్ల కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని సో కంపేరిటివ్ నాన్ వెజ్ ప్రోటీన్ కంటే కూడా వెజ్ ప్రోటీన్ ఈజ్ బెటర్. దానికంటే కొంత తొందరగా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజెస్ అంటే 1 పాయింట్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు డైట్తో వాళ్ళకి మెయింటైన్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటే తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మెడిసిన్లో అంటే ఈవెన్ ఫ్యామిలీస్లో కనుక గౌట్ ఉన్నా కూడా వీళ్ళు ప్యూర్లీ నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, తరువుగా చెక్ చేసుకున్నా కూడా. లేదు కొంతమందికి ఆల్రెడీ 9, 10, 11 కూడా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో నాట్ ఓన్లీ డైట్తో పాటు మెడిసిన్స్ కంపల్సరీ 100% రిక్వైర్మెంట్ ఉండే అవకాశాలు ఉంటాయండి. సో డైట్తో పాటు మెడిసిన్స్ వాడితేనే ప్రాబ్లం రికవరీ అయిపోయి టోటల్గా రికరెన్స్ లేకుండా చేయొచ్చు. సో గౌట్లు ఏంటంటే టోఫే ఫార్మేషన్ ఎక్కువగా ఉంటాయి. క్రానిక్ అండ్ అక్యూట్ గౌట్ అండ్ క్రానిక్ డౌట్ ఉంటాయి. అక్యూట్ గౌట్ తొందరగా రివర్స్ చేయొచ్చు. బట్ రికరెంట్గా గౌట్ ఏర్పడి పెయిన్ రావడం ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ తరబడి కూడా కాంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి క్రానిక్ గౌట్లో మనకి టోఫే ఫార్మేషన్, బోనీ గ్రోత్ ఏర్పడుతుంటాయి. సో ఆ విధంగా ఏర్పడిన తర్వాత కష్టంగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమైనా పెయిన్ తగ్గినా కూడా బోనీ గ్రోత్ తగ్గించడం కష్టమవుతుంది. కాబట్టి సో అలాంటి కండిషన్ లేకుండా ముందే వస్తే గౌట్ని కంప్లీట్గా మనకి నిర్మూలన చేసుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా నుంచి. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, బ్యాక్ పెయిన్స్ వచ్చినాయి మేడం. ఇక్కడ ఇది మోచేతులే నొప్పులు వచ్చేస్తున్నాయి బాగా. ఓకే, గూడు దగ్గర మంట వస్తుంది. బస్సు అంత ముందు మంట వచ్చింది, తర్వాత కూడా పెయిన్స్ వచ్చినాయండి. వాపులు ఏమైనా ఉన్నాయా సార్? స్వెల్లింగ్ ఏమైనా ఉందా? వాపేం లేదు మేడం, వాపులు రాలా. ఓకే, ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? 2 months అండి. 2 months ఉందా? ఓకే, అంటే మెడిసిన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా మరి? అంతకు ముందు నాకు ఈ ఎడం చేయి లాగుతుంటే నాదానను ఇచ్చారు మేడం, హోమియోపతి వారే ఇస్తే అవి వాడినాక తగ్గింది. గుండె దడ కూడా తగ్గింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ గ్యాంగ్ పెయిన్స్ నిప్పులు బాగా ఉన్నాయి మేడం, తగ్గట్లేదు. అంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉందా సార్ మీకు? లేదండి, ఏం లేదండి. ఓకే, యాక్చువల్గా మనకు ఆస్టియోఆర్థరైటిస్ అంటాం దాన్ని. సో మెడ నొప్పి వల్ల మీకు షోల్డర్ పెయిన్తోనే మెడికేషన్ కరెక్షన్ అయింది, కానీ బట్ స్టిల్ కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉండి విటమిన్ డి ఎఫిషియన్సీ ఉన్నా కూడా మళ్ళీ ప్రాబ్లం రికరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మీకు నడుము నొప్పి రావడం, మడుపులు అంటే నథింగ్, యాంకిల్ పెయిన్స్ రావడం అనేది గమనిస్తున్నాం. సో మెడికేషన్ ఇస్తే మీకు రివర్స్ చేయొచ్చు. కాకపోతే కొన్ని మంత్స్ రెగ్యులర్గా కనుక వాడితే మనకు డీజనరేషన్ నుంచి రీజనరేషన్ వచ్చినంత వరకు వాడితే కనుక మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు. సో దానికి తోడు సప్లిమెంటేషన్ తీసుకుని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కనుక చేసే మోడరేట్ సో జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతూ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు. ఓకే అండి, మరి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి? ఓకే, యాక్చువల్గా మనకు స్కిన్ డిజీస్లో మనకు సోరియాసిస్ నవడేస్ చాలా పెరుగుతున్నాయి చూస్తున్నాం. దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ట్రీట్మెంట్ పరంగా కానీ లేకపోతే స్కిన్ సర్ఫేస్ ఏరియా మోర్ దెన్ 70 to 80% కూడా ఎఫెక్ట్ అయినా కూడా సో మన కాల్షియం అబ్జార్ప్షన్ కానీ విటమిన్ డి అబ్జార్ప్షన్ కానీ తగ్గి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇంతకుముందు అయితే 10,000లో 1 or 2 కేసెస్ గమనించబడిన నవడేస్ 1000లో 10 కేసెస్ పెరుగుతున్నాయి. సోరియాసిస్ రావడం ఎట్ ద సేమ్ టైం దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ రావడం అనేది. సో దీనికి కూడా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది డిఫార్మిటీస్తో పాటు. ఇందులో మనకు చిన్న కీళ్ళలో డిజిటల్ ఇంటర్ఫాలెంజల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయిపోయి స్వెల్లింగ్ రావడం, డిఫార్మిటీస్ రావడం గమనిస్తాం. నెయిల్ స్పిట్టింగ్ ఏర్పడడం కూడా మనం గమనిస్తుంటాం. సో మనకి ఇచ్చే మెడికేషన్తో పాటు ప్రాపర్గా ట్రీట్ చేసే సోరియాసిస్ కరెక్షన్తో పాటు ఆర్థరైటిస్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. సో హోమియోపతి మనకు వచ్చే బెనిఫిట్ అదే డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయిపోయి కరెక్షన్ కూడా మనం చేసుకోవచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. విజయ్ కుమార్, కరీంనగర్ నుంచి. విజయ్ కుమార్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో,
హలో మేడం, నమస్తే అండి. నమస్తే విజయ్ కుమార్ గారు, చెప్పండి. ఆ, మేడం, అరికాళ్లలో వేళ్ల వైపు కాకుండా యాంకిల్ వైపు ఎందుకో బాగా పట్టేసినట్టు రక్తం గడ్డగట్టినట్టు పెయిన్ గా వస్తుంది మేడం. అది అంటే కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేచినప్పుడు కానీ లేదా పడుకున్న తర్వాత మార్నింగ్ లేవగానే కానీ ఎందుకని అది అర్థం కావట్లేదు మేడం. యాక్చువల్గా దాన్ని క్యాల్కేనియస్ స్పర్ అంటాం సార్. అక్కడ మనకి బిగ్గెస్ట్ బోన్ క్యాల్కేనియం బోన్ ఉంటుంది. సో ఎప్పుడు కానీ రెస్ట్ అక్కడ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటాం. సో బోనిక్ గ్రోత్ ఉండడం వల్ల సివియర్గా పెయిన్ వస్తుంది. ఎప్పుడు కానీ రెస్ట్ పొజిషన్ నుండి ఫస్ట్ మూమెంట్ వెళ్ళగానే సివియర్గా స్టిఫ్నెస్, సివియర్గా పెయిన్ ఉంటుంది. ఒక 5 to 10 minutes తర్వాతనే సో రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని టెండినైటిస్ అని కూడా అంటూ ఉంటాం. సో దానివల్ల ఇన్ఫ్లమేషన్ అయిపోయి అక్కడ సివియర్గా పెయిన్ రావడం అనేది గమనిస్తాం. మీకు ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసినా కూడా పెయిన్ తగ్గదండి. మీకు ఎక్స్రే తీపిస్తే అక్కడ బోనిక్ గ్రోత్ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏదర్ సైడ్ రావచ్చు అది. సో అది మడమ దగ్గర పెయిన్ మాత్రమే ఉంటుంది. సో ఒమేడ్లో మనకి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి. బోనిక్ గ్రోత్ కరెక్షన్ అయిపోయి పెయిన్ తగ్గిపోయి మనకు స్పర్ నార్మల్గా అవుతూ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, మీరు పాలిఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో యాక్చువల్గా మనకు పాలిఆర్థరైటిస్ అంటూ ఉంటాం. 2 or 3 జాయింట్స్ కంటే ఎఫెక్ట్ అవుతుందని పాలిఆర్థరైటిస్ అంటాం. సో పాలిఆర్థరైటిస్ అంటే మోర్ దెన్ 2-3 కంటే ఎక్కువ ఎఫెక్ట్ అయితే కనుక పాలిఆర్థరైటిస్ అంటాం. ఆ పాలిఆర్థరైటిస్లో మనకి రుమేటైడ్ ఆర్థరైటిస్ కానీ ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఓకే, సో పాసి ఆర్టికులర్ అంటే కనుక మనకి ఇది ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థరైటిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.